ఏప్రిల్ మూవీస్ అసలు చాలా పెద్ద బొనాన్సా ఉంది. నెక్స్ట్ వీక్ రిలీజెసే కాకుండా ఇంకా కొంచెం మూవీస్ ఉన్నాయి. సో, మాట్లాడదాం. నీ టాప్‌లో ఏముంది ప్రిడిక్షన్స్ మాట్లాడదాం. హలో గైస్, వెల్కమ్ టు పిల్లబచ్చి డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. అసలు 5లోనే ఉన్నాం. ఏప్రిల్ వచ్చింది. సో, చేయండి అబ్బా. ఒక బటన్ అంతసేపు ఏం తీసుకోవద్దు. చేయండి. లైక్ కూడా చేయండి. ట్విట్టర్ @పిల్లబచ్చి డిస్కషన్స్ అక్కడ కూడా ఫాలో చేయండి. ఇంకా మన ఏప్రిల్ మూవీస్ చెప్తా. జాక్ సిద్ధు గారిది, ఒడెలా 2 తమన్నా గారిది, ఘాటి అనుష్క గారిది, అది తెలుగులో. తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ గారిది, జాత్ అంటే అది హిందీ స్టార్ కదా, సో అది హిందీదే. ఇంకా మై ఆర్డర్ అంటే నాకు ఈ ఏప్రిల్లో టాప్ టు బాటమ్ అంటే జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఘాటి, జాత్, ఇంకా ఒడెలా 2. అది మన ఆర్డర్. సో ఘాటి ఇంకా ఒడెలా 2 అది రిలీజ్ టైం దగ్గర వచ్చినప్పుడు అది డైసెక్ట్ చేద్దాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ రిలీజెస్. నా థాట్స్ ఏంటి అంటే, ముందు నా ఫస్ట్ చెప్పాను కదా జాక్. ఈ సినిమా కొంచెం హైప్తోనే వెళ్తున్నా. ఎందుకంటే సిద్ధు గారు ఐ డోంట్ థింక్ హీస్ డమ్. అంటే ఆయన కొంచెం స్మార్ట్గా తీస్తారు అంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత. సో ఐ థింక్ బాగానే తీస్తారు. స్టోరీలో కొంచెం స్టఫ్ ఉంది అని అనిపిస్తుంది. సో టీజర్ రిలీజ్ అయింది. టీజర్లో కొంచెం ఆ డీజే టిల్లు క్యారెక్టర్ షేడ్స్ కొంచెం ఉన్నాయి. ఐ డిడెంట్ వాంట్ అంటే కొంచెం వెరైటీగా చూడాలని అనుకున్నా. కానీ అంటే కొంచెం అంత డీజే టిల్లు కాదు. సో కొంచెం ఉంది. సో అది చూడాలి. ఇంకా వైష్ణవి గారు ఐ థింక్ హీరోయిన్. లాస్ట్ సినిమా బేబీ సినిమా ఓకే ఉందిలే, కానీ చూడాలి. ఆయన కూడా అసలు అంత పాత సినిమాలు ఏం చూడలేదు. సో ఇది గుడ్ టెస్ట్ టైంకి. ఇంకా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఆయన తీసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అది మోస్ట్ వర్స్ట్ మూవీ. ఆ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసి ఈ సినిమాకి నీకెంత అంటే హోప్ ఉందా అంటే అవును. అసలు టీవీ5 మనం ఒక వీడియో చేసాం. టీవీ5 2025 ప్రిడిక్షన్. జాక్ ఏమో టాప్ 5లో పెట్టుకున్నాను అనుకున్నా. సో నాకు ఈ సినిమా మెయిన్గా సిద్ధు గారు మీద కొంచెం హోపు ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను కదా, ఐ డోంట్ థింక్ ఈస్ డమ్. ఇప్పటి నుంచి నిజమైన సిద్ధు గారు గేమ్ అని చెప్తా. సో చూడాలి. ఇదే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ నెక్స్ట్ వీక్ రిలీజెస్కి. మన సెకండ్ ప్రిఫరెన్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ గారిది. రీసెంట్గా చూసినబ్బా విదాయమర్చి. అసలు ఆ సినిమా కొంచెం థియేటర్ వెళ్ళాలని అనుకున్నా, కానీ ఆ వీక్ కొంచెం ట్రావెలింగ్. ఓకే సినిమా అంటే నాకెందుకో కొంచెం అంత బజ్ రాలేదు. కానీ ఓకే చూడొచ్చు ఒకసారి. అంత గొప్ప గేమ్ లేదు, కానీ అంత చండాలం కాదు, జస్ట్ ఓకే. సో ఈ సినిమాకి నాకు అంత హైప్ లేదు. డైరెక్టర్ ముందు నాకు తెలీదు అసలు. ఈ సినిమా కానీ తమిళ వాళ్ళు అసలు చాలా బాగా వేసుకున్నారు. అంటే హైయెస్ట్ వ్యూ తమిళ్ టీజర్ అంటే గోట్ కన్నా లియో కన్నా ఇదే అనుకుంటా. సో అది ఇంకో కొంచెం హైప్ ఉంది. అది అజిత్ గారు ఫ్యాన్సా లేకుంటే నిజంగా కొంచెం సినిమాకి హైప్ ఉందా అంటే నాకు తెలియదు. కానీ నాకు పర్సనల్గా హైప్ లేదు. అది ఏమో నాకు టీజర్ చూసా ఓకే, చాలా ఫాస్ట్గా కట్ చేస్తారు ఏమో చెప్పారు. సో మెయిన్గా అజిత్ గారు ఒక క్రిమినల్ క్రైమ్ బాస్ లాగా ఉన్నారు. అదే కనిపించింది. సో దానికోసమే కొంచెం హైప్. ఎందుకంటే ఈ సీనియర్ హీరో, మళ్ళీ డిస్రెస్పెక్ట్ కాదు, ఇట్స్ ఒక సీనియర్ హీరో ఒక క్రైమ్ బాస్, మాఫియా బాస్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ ఐ హోప్ అంటే విక్రమ్ సినిమా లాగా. సో కొంచెం టాలీవుడ్ కూడా అలాగే చేస్తే హోప్. కానీ మనం ఇంకా మెగా అనిల్ రవిపూడి సినిమా సరే, ఇట్స్ వాట్ కెన్ ఐ డూ, సారీ. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ నాకు అంత హైప్ లేదు. సో మళ్ళీ మైత్రి మూవీస్ అసలు ఒక స్ట్రీక్లో ఉన్నారు. పుష్ప, మత్తు వదల, గాంధీదాత చేతు, ఇంకా రాకుండా పక్కన పెట్టలే కానీ కొంచెం స్ట్రీక్లో ఉన్నారు. సో ఐ థింక్ కొంచెం యాడ్ అవుతుంది. మెయిన్గా తమిళ్ ఏరియాలో యాడ్ అవుతుంది అని నా ఫీలింగ్. ఇక మూడోది జాత్. ఈ సినిమాకి అసలు పారాగ్రాఫే రాసా, కానీ ఈ సినిమాకి నాకు హైప్ లేదు అసలు. గుడ్ బ్యాడ్ అగ్లీ కొంచెమైనా ఉంది, కానీ ఈ సినిమాకి లేదు. రొటీన్ మ్యాక్స్ లాగా ఉందబ్బా ఈ సినిమా. అసలు ట్రైలర్ నుంచి యాక్షన్ సీన్ అసలు చూస్తే ట్రైలర్లో ఒక గ్యాప్ లేదు. యాక్షన్ సీనే తీశారు. సో అంటే ఎందుకు, వై? ఇంకా స్టోరీ అసలు ఏమో రాథాన్ థూకా విలన్ పేరు, ఏదైనా లంక, ఏదైనా విలేజ్, మన
హీరో సన్నీ డియోల్ గారు వస్తారు, అందరూ కొంటారు, విలేజ్ మళ్ళీ జనంకిస్తారు. అది స్టోరీ అనుకుంటున్నా. ఏమో ఇంకా పర్సనల్ ఏమో విలన్‌కి, హీరోకి కొంచెం పర్సనల్ హిస్టరీ ఏమో ఉండొచ్చు. ఇప్పుడు మన 'భగవంత్ కేసరిలో' బాలకృష్ణ గారికి ఇంకా విలన్ పేరు మర్చిపోయా కానీ కొంచెం పాస్ట్ ఉంది కదా! సో, ఇది కూడా అలాంటిదే నా ఫీలింగ్. సో, చూడాలి. సో, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అదొక రొటీన్ టెంప్లెట్ సినిమా. ఎందుకంటే 'గోపీచంద్' గారు లాస్ట్ ఫ్యూ సినిమాలు చూడండి. నాకు ఆశ 'వీరసింహారెడ్డి' బేసిక్ స్టోరీయే. 'క్రాక్' అది కూడా బేసిక్ స్టోరీయే. కానీ అది కొంచెం ఇంకా వర్కౌట్ అయింది. ఎందుకంటే అది 'రవితేజ' క్యారెక్టర్ కొంచెం సూట్ అయింది. సో, అది. సో, ట్రైలర్ చూస్తే చాలా బేసిక్‌గా ఉంది. అంత ఇంట్రెస్ట్ రాలేదు నాకు. నాకు పర్సనల్‌గా. సో, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. చూడాలి ఈ సినిమా ఒక క్వెషన్ మార్క్. ఎందుకంటే నాకెందుకో హిందీ ఆడియన్స్ దగ్గర ఏమో కొంచెం ఆడొచ్చు. కానీ మన దగ్గర లేదని ఫీలింగ్. సో, ఇంకోటి అసలు నేను తిరుపతికెళ్ళా ఇండియాలో లాస్ట్ సమ్మర్. నేను చూసా ఆయన ఇంకా తమన్ గారు. సో, ఏమో ప్రే చేశారు. సో, ఐయామ్ హోపింగ్, ప్రేయింగ్ ఈ సినిమా వాళ్ళకి వర్కౌట్ అవుతది కానీ కష్టమే నాకెందుకో. సో, అంతే గైస్ నేను 'జాత్' ఎండ్‌లో పెట్టా. ఒరేయ్ నువ్వు తప్పురా, 'జాకే' మూడోది, 'జాతే' పైనుంటే చెప్పండి కామెంట్స్‌లో డిస్కస్ చేద్దాం. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అంతే టైం ఏం తీసుకోదు, కిందే ఉంటది. ఇంకా ట్విట్టర్ @పెళ్లిబడ్జెట్ డిస్కషన్స్ అక్కడ కూడా ఫాలో చేయండి. ఇంకా దాట్స్ ఇట్. సో, నెక్స్ట్ వీడియో మన రీవిజిట్ సిరీస్ మళ్ళీ ఎక్కుతున్నాం. అది థర్స్‌డే వస్తది. సో, థాంక్ యూ గైస్. మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ట్విట్టర్ @పెళ్లిబడ్జెట్ డిస్కషన్స్. సీ యూ గైస్ థర్స్‌డే. బై.